గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో నిన్న మనం ఏంటంటే మోడర్న్ అర్బన్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు న్యాచురల్ అండ్ హెరిటేజ్ సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మా. సో ఈ యొక్క టాపిక్ తోటి ఈ మాడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చూడండి, నిన్న చెప్పింది అర్థమైంది కదమ్మా. సో మోడర్న్ అండ్ అర్బన్ ఆర్కిటెక్చర్ గురించి. అర్థమైందా అమ్మా? ఓకే. చూడండి, ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే న్యాచురల్ అండ్ హెరిటేజ్ సైట్స్. Natural and heritage sites are places of outstanding values to humanity. They may be protected for their ecological importance, historical significance, architectural beauty, or cultural traditions. న్యాచురల్ అండ్ హెరిటేజ్ సైట్స్ ఏంటంటే ఇప్పుడు నేచర్ వైజ్గా ప్రిపేర్ అయినవి కానివ్వండి, వాటిని మనం న్యాచురల్ సైట్స్ అంటాం. అండ్ హెరిటేజ్ సైట్స్లో మన హిస్టారికల్ సంబంధించి వాటికంటూ ఒక హిస్టరీ ఉండి అండ్ వాటికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండి వాటిని హెరిటేజ్ సైట్స్ కింద రికగ్నైజ్ చేసి కన్జర్వ్ చేసే వాటిని హెరిటేజ్ సైట్స్ అంటారు. సో ఈ టూ థింగ్స్కి ఏంటంటే అవుట్ స్టాండింగ్ వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ. సో ఇవి సారీ అమ్మ. సో ఎలా ప్రొటెక్ట్ అవుతాయి? దే మే బి ప్రొటెక్టెడ్ ఫర్ దేర్. సో ఎందుకు ప్రొటెక్ట్ అవుతాయి అంటే ఇకలాజికల్ ఇంపార్టెన్స్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. సో ఇకలాజికల్కి సంబంధించి వాటికున్న ఇంపార్టెన్స్. సో ఒక ఇకలాజికల్ బయోడైవర్సిటీలో ఉందనుకోండి, సో ఒక ఫుడ్ చైన్ కింద ఉంటాయి అన్నీ. సో ఒక యానిమల్ మిస్ అయినా ఆ ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ఫుడ్ చైన్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఈ ఫుడ్ చైన్లో కంబైన్ అవుతాయి. సో ఒకటి మిస్ అయినా ఇంకొకటి అనేది దాన్ని రీప్లేస్ చేస్తుంది ఏదో విధంగా. సో అలా లేకుండా ఓన్లీ వన్ యానిమల్ తోటే ఈ ఈ ఫుడ్ చైన్ అనేది నడుస్తుంది అన్నప్పుడు ఏంటంటే మోర్ వాటిని ఎక్స్టెండింగ్ స్పీసెస్లోకి తీసుకొచ్చి సో ప్రొటెక్ట్ చేస్తారు, కన్జర్వ్ చేస్తారు. సో ఎకలాజికల్గా వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్స్ పరంగాను. సో ప్లాంట్స్ పరంగా చూసుకుంటే అవి మనకి ఆక్సిజన్ కానివ్వండి, ఫుడ్ ఇలాంటి టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్తాయి. సో ఇలాగ వాటికంటే ఎకలాజికల్గా ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? సో ప్లేసెస్ పరంగా చూడండి, హిస్టారికల్ లైక్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. సో గ్లోబల్ జీడిపిలో వాటికంటూ ఒక ప్లేస్ ఉంది. సో లైక్ స్టేట్లో కానివ్వండి. సో అలాగే ఇకలాజికల్ ఇంపార్టెన్స్ బట్టి అండ్ హిస్టారికల్గా ఉన్న సిగ్నిఫికెన్స్. సో హిస్టారికల్ వైజ్లో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆర్కిటెక్చర్ గురించి. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. రొకో అని, గోతిక్ అని, ద్రావిడియన్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో వాటిలో వాటికి ఉన్న బ్యూటీ గురించి కూడా వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ కల్చరల్గా ఉన్న ట్రెడిషన్స్. సో ఒక రిలీజియన్గా ఒక ప్లేస్లో కానివ్వండి అండ్ సంబంధించిన వాటికున్న ట్రెడిషన్స్ ఏంటి, కల్చరల్ ట్రెడిషన్స్ ఏంటి, సో వాటికున్న ఇంపార్టెన్స్ని బట్టి కూడా వీటిని ప్రొటెక్ట్ చేస్తారు. Many such sites are recognized by UNESCO as World Heritage Sites because of their universal value. సో మెనీ సచ్ సైట్స్, సో ఇలాంటి టైప్ ఆఫ్ మెనీ సైట్స్ని యునెస్కో అనేది రికగ్నైజ్ చేసింది, వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద కన్జర్వ్ చేస్తుంది. సో వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కన్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద యూనివర్సల్ వాల్యూ. సో యూనివర్సల్ సంబంధించి వాళ్ళకున్న వాల్యూ. సో ఒక ప్లేసెస్కున్న వాల్యూని బట్టి సో
వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని యునెస్కో రికగ్నైజ్ చేసి సారీ యొక్క మాన్యుమెంట్స్ని రికగ్నైజ్ చేసి వాటికంటూ ఒక నేమ్ అనేది ఇస్తుంది. సారీ అమ్మా. సో నెక్స్ట్ చూడండి, మీనింగ్ ఆఫ్ న్యాచురల్ సైట్స్. Natural sites are areas formed by nature without human intervention. These include mountains, forests, rivers, deserts, waterfall, and wildlife reserves. సో న్యాచురల్ సైట్స్ అనేవి ఏంటంటే, సో వితౌట్ ఎనీ అంటే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ ఏమీ లేకుండా వాటికి అవే ఫామ్ అయిన థింగ్స్. సో అవి న్యాచురల్గా ఫామ్ అవుతాయి. సో వాటిలో మనకి ఎగ్జాంపుల్స్లో వాటర్ ఫాల్స్ కానివ్వండి, మౌంటైన్స్, ఫారెస్ట్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కానివ్వండి. And they are protected because of their biodiversity, geological formation, and scenic beauty. సో ఇవి దేని వల్ల ప్రొటెక్ట్ అవుతాయి అంటే దేని గురించి, సో హ్యూమన్స్ సంబంధించి ఏమైనా యూజ్ ఉంటేనే వాటిని ప్రొటెక్ట్ చేస్తారు కదా. సో ఆఫ్ ద బయోడైవర్సిటీ కానివ్వండి, జియోలాజికల్ ఫార్మేషన్స్. సో జియోలాజికల్గా చూసుకుంటే మనకి హిమాలయాస్ ఉన్నాయమ్మ, యాజ్ అ డిఫెన్సివ్ పర్పస్ యూజ్ అవుతున్నాయి. సో ఇలాగ వాటికంటే జియోలాజికల్ ఫార్మేషన్ ఎలా ఉంది, అండ్ తర్వాత సీనిక్ బ్యూటీ. సో ఆ సీనిక్ బ్యూటీ వల్ల లైక్ ఆ గవర్నమెంట్కి ఎంత అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది, అండ్ టూరిజం పరంగా ఎంత జనరేట్ అవుతుంది. సో దాని పరంగానే వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇలాగా ఈ 3 థింగ్స్ని బేస్ చేసుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. సో చూడండి ఎగ్జాంపుల్స్లో, Kaziranga National Park, famous for one-horned rhinoceroses. సో ఇమేజెస్ చూద్దామమ్మా. సో కజిరంగా నేషనల్ పార్క్ సారీ అమ్మ, కొంచెం వాయిస్ సరిగ్గా లేదు. సో ఇమేజెస్ చూడండి మీరు అంతలోపు. సో ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేదమ్మా అస్సాంలో ప్రజెంట్ అయి ఉంది. అండ్ ఇది 430 స్క్వేర్ ఫీట్ కిలోమీటర్స్ లో ఉంది. సో 430 కిలోమీటర్స్లో స్క్వేర్ కిలోమీటర్స్లో సో ఈ యొక్క కజిరంగా నేషనల్ పార్క్ అనేది స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఎండేంజర్డ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మోస్ట్ ఫేమస్గా ఈ యానిమల్స్ అనేవి ఇక్కడ మోస్ట్ ఫేమస్ అమ్మ. సో హార్న్ రైనోసెరాసెస్ అనేవి మోస్ట్ ఫేమస్.
సో, ఈ ప్లేస్ అనేది ఏంటంటే ఆల్‌మోస్ట్ 2/3 ఆఫ్ సో, 2/3 గ్లోబల్లీ ఎండేంజర్డ్‌గా ఉన్న రైనోస్‌ని ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తారు. వన్ హార్న్ రైనోస్‌ని. సో, దీన్ని 1974లో ఎస్టాబ్లిష్ చేశారమ్మ. అండ్ అలాగే టైగర్స్‌ని కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేస్తారు. అండ్ ఆ టైగర్స్ డెన్సిటీ గానివ్వండి, ఎలిఫాంట్స్ యొక్క డెన్సిటీ గానివ్వండి, సో, ఈ టైప్ ఆఫ్ యానిమల్స్ యొక్క డెన్సిటీ ఎక్కువుంది. ఆ తర్వాత బఫెలోస్ వైల్డ్ వాటర్ బఫెలోస్ కానివ్వండి, స్వామ్స్ సో, స్వామ్స్ ఇలాంటివన్నీ ఇక్కడుంటాయమ్మ. సో, మేజర్‌గా ఉండే వైల్డ్ లైఫ్ యానిమల్స్‌లో చూసుకుంటే మనకి సింగిల్ హార్న్ రైనోసెరాసెస్ వస్తుంది. అండ్ తర్వాత టైగర్స్, ఎలిఫాంట్స్, స్వామ్స్, డీర్స్ గానివ్వండి, వాటర్ బఫెలోస్, బర్డ్ లైఫ్ సంబంధించి. సో, ఇవి ఈ నేషనల్ పార్క్‌లో ప్రొటెక్ట్ అవుతున్న యానిమల్స్. ఇదిగోండి వైల్డ్ లైఫ్ బఫెలోస్ ఇవన్నీ. సో, ఓకే అమ్మ అర్థమైంది గదా! నెక్స్ట్ గ్రాండ్ క్యాన్యోన్ నౌన్ ఫర్ ఇట్స్ మాసివ్ జియోలాజికల్ ఫార్మేషన్. సో, ఇమేజెస్ చూద్దామమ్మ. సో, ఇది గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇమేజెస్. సో, ఇదమ్మా మనకి యూఎస్‌లో ప్రెజెంట్ అయి ఉంది. సో, ఇట్ ఈస్ ఎ మాసివ్ స్ట్రక్చర్. సో, ఆల్‌మోస్ట్ 277 మైల్స్‌లో ఇది స్ప్రెడ్ అయింది. అంటే 446 కిలోమీటర్స్. సో, ఇది నార్తర్న్ అమెరికాలో ప్రెజెంట్ అయిందమ్మా. సో, దీన్నెవరు కార్వ్ చేశారంటే న్యాచురల్‌గా ఫార్మ్ అయిన థింగ్ ఇది. సో, కార్వ్ చేసింది కొల్లాడో రివర్ మేజర్‌గా ఈ యొక్క కొల్లాడో రివర్ యొక్క ఫ్లోయింగ్ వల్ల సో, వీటికంటే ఈ టైప్ ఆఫ్ షేప్స్ అనేవి వచ్చినియి. ఇదిగోండి ఇమేజెస్ కింద. సో, ఈ యొక్క కార్వింగ్స్ ఎలాగంటే కొలారెడో రివర్ యొక్క ఫ్లో వల్ల సో, ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్‌కి సో, ఈ యొక్క రివర్ యొక్క ఫ్లో వల్ల ఈ యొక్క కార్వింగ్స్ అనేవి జరిగినాయి. సో, మేజర్‌గా ఆ రివర్ వల్లే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఫార్మ్ అయినాయమ్మ.
సో, ఇది 1919లో నేషనల్ పార్క్ కింద ఎస్టాబ్లిష్ అయింది. యాస్ ఎ నేషనల్ పార్క్ కింద 1919లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో, మీకు ఆర్కియాలజికల్‌కి సంబంధించి ఇక్కడున్న ఇంపార్టెన్స్ ఏంటంటే, సో, ఇక్కడ డైనోసార్‌కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ బోన్స్ గానివ్వండి, ఇవేమి దొరకలేదు. సో, ఎక్స్‌కవేషన్స్ అనేవి చేశారు. సో, బట్ ఇక్కడ డైనోసార్‌కి సంబంధించి బోన్స్ అనేవి కనిపించలేదు. సో, ఎందుకంటే ఈ యొక్క కార్వింగ్స్ చూడండి. ఇవి కొలరాడో రివర్ వల్ల ఫార్మ్ అయిన కార్వింగ్స్ అని చెప్పుకున్నాం కదా! ఇవి డైనోసార్స్ కంట ముందే సో, డైనోసార్స్ ఎరా కంటే ముందే ఈ ఫార్మ్ అయినాయని కార్బన్ డేటింగ్ వల్ల తెలిసింది. మోర్ ఓల్డ్ దాన్ డైనోసార్స్. సో, డైనోసార్స్ కంటే ఈ యొక్క ఈ రాక్స్ అనేవి ఓల్డ్ అమ్మ. ఏన్షియంట్‌వి. సో, ఇలాగా ఆర్కియాలజిస్ట్ చెప్పడం జరిగింది. సో, ఈ డైనోసార్స్ కంటే ముందే ఈ కార్వింగ్స్ అనేవి జరిగినాయని. సో, లైక్ మన డైనోసార్స్ యొక్క ఫాసిల్స్ దొరకలేదు కానీ, అదర్ టైప్ ఆఫ్ యానిమల్స్ యొక్క ఫాసిల్స్ అనేవి దొరికినాయి. సో, ఓవర్‌గా మెరైన్ ఫాసిల్స్‌లో చూసుకుంటే 1.2 బిలియన్ ఇయర్స్ ఎగో సంబంధించిన ఫాసిల్స్ అనేవి ప్రెజెంట్ అయినాయి. సో, ఇక్కడ కొల్లారాడో రివర్ అనేది ఫ్లో అయిందని చెప్పుకున్నాం కదా! సో, ఆ రివర్‌లో ఉన్న ఫిషెస్ యొక్క ఫాసిల్స్ అమ్మాయి. సో, ఇక్కడ టూరిజం సంబంధించి ఇది. సో, ఇదమ్మా గ్రాండ్ కెనియాన్ గురించి. నెక్స్ట్ చూడండి. మీనింగ్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. Cultural heritage sites are places created by significantly influenced by humans. సో, కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఏంటంటే హ్యూమన్స్ వల్లను అండ్ మోస్ట్‌లీ హ్యూమన్స్ వల్లే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ప్లేసెస్‌ని మనం కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటాం. సో, దే రిఫ్లెక్ట్ హిస్టరీ, రిలీజియన్, ఆర్కిటెక్చర్, ఆర్ట్ ఆర్ సివిలైజేషన్. సో, అవి వేటిని రిఫ్లెక్ట్ చేస్తాయి అంటే రిలీజియన్‌ని, ఆర్కిటెక్చర్‌ని, ఆర్ట్‌ని అండ్ సివిలైజేషన్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో, వీటిలో ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే మనకి 'తాజ్ మహల్' అమ్మ. ఏ సింబల్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో, వీటి గురించయితే మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. చేసుకున్నాం కదా! ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా! అండ్ అలాగే అదర్ ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే మనకి
ఖజురహో మాన్యుమెంట్స్ గురించి సన్ టెంపుల్, కోనార్క్ ఒడిషాలో చెప్పుకున్నాము. సో, తర్వాత బృహదీశ్వర తంజావూరులో మహా బోధి ట్రీ గురించి. సో, బోధ్ గయ గురించి. సో, ఇది బీహార్‌లో ప్రెజెంట్ అంట. దీని గురించి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా. సో, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే మనుషుల ద్వారా ఆంథ్రోపోజిక్ యాక్టివిటీస్ ద్వారానే ఫార్మ్ అయిన థింగ్స్ అండ్ సో, ఆంథ్రోపోజిక్ థింగ్స్ వల్లే ప్రొటెక్ట్ అవుతున్నాయి. మీకు ఫోర్ట్స్ అండ్ స్టెప్ వెల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానా? హిల్ ఫోర్ట్స్ గురించి. రాజస్థాన్‌లో ప్రెజెంట్ అయిన హిల్ ఫోర్ట్స్ గురించి. ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనుకుంట కదమ్మా ఇది? చేశా. సో, ఇక్కడితో మీకీ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ గురించి. సో, ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే మనకిక్కడ 2 ఉన్నాయి. మీకు ఇంకా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ముందు. సో, కోనార్క్ సన్ టెంపుల్ కానివ్వండి అండ్ అజంతా ఎల్లోరా హిల్స్, సో, కేవ్స్ గానివ్వండి, ఇలా డిఫరెంట్ న్యాచురల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ mixed heritage sites. Some sites have both natural and cultural importance. These are called mixed heritage sites. Example of Machu Picchu combines stunning mountain sceneries with Inca civilization remains. సో ఇదిగో మచు పిచ్చు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో లైక్ స్టోన్స్ అనేవి కావ్ చేశారని చెప్పుకున్నాం. సో ఇదిగోండి స్టోన్స్ తోటి ఇలాగా బిల్డింగ్స్ గానే ఫార్మ్ చేశారు అండ్ కార్వింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇదొక అబండెంట్ సిటీ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. సో ఇన్కా ట్రైబ్స్ ఒక సివిలైజేషన్ గురించి. సో వాళ్ళ ట్రెడిషన్స్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి చెప్పడానికి ఈ యొక్క సిటీ అనేది ప్రజెంట్ అయి ఉంది, మాచు పిచ్చు. సో ఇక్కడ స్పెషల్ టైప్ ఆఫ్ స్టోన్ అనేది యూజ్ చేశారని చెప్పుకున్నాము. అండ్ ఇది ఒక హిల్ మీద ప్రజెంట్ అయి ఉంది ఈ సిటీ అనేది. సో ఇదమ్మా మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్లో మచు పిచ్చు గురించి. సో మచు పిచ్చు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాము మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి. ఇండియాలో ప్రజెంట్ అయిన కాంచన్ చెన్జొంగ కాంచన్జొంగ నేషనల్ పార్క్. సో ఇది సిక్కింలో ప్రజెంట్ అయి ఉంది. ఇది మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ అమ్మ. సో కాంచన్జొంగ నేషనల్ పార్క్ ఇది.
ఇక్కడ చూడండి. సో, ఈ యొక్క ప్లేస్ అనేది ఏంటంటే ఇమ్మెన్స్ బయోడైవర్సిటీకి సంబంధించి అండ్ అలాగే కల్చరల్ అండ్ స్పిరిచ్యువల్ నేచురల్ సిగ్నిఫికెన్స్ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉన్నది. కల్చరల్ పరంగాను అండ్ నేచురల్ పరంగాను సిగ్నిఫికెన్స్ అనేది ఉందమ్మ. సో, ఇది ఆల్మోస్ట్ 1784 స్క్వేర్ కిలోమీటర్స్‌లో స్ప్రెడ్ అయింది. అండ్ మౌంట్ కంచ్ చ చంచ్‌జొంగ. సో, మౌంట్ కంచ్ చంచ్‌జొంగ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంది. అండ్ అలాగే 280 గ్లేషియర్స్ అండ్ సబ్ ట్రాపికల్ డైవర్సిటీ అనేది ప్రెజెంట్ అయి ఉందమ్మా ఇక్కడ. హ్యాబిటేట్స్. సో, ఇక్కడున్న కీ ఫీచర్స్ ఏంటంటే, సో, ఇది మనకి సిక్కింలో ప్రెజెంట్ అయి ఉంది. సో, నార్థర్న్ ఇండియా. సో, నార్థర్న్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సిక్కింలో ఇది ప్రెజెంట్ అయి ఉందమ్మా. సో, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. అండ్ 2016లో ఇలా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ దీనికంటూ న్యాచురల్‌గాను అండ్ అలాగే కల్చరల్‌గాను బోత్ సిగ్నిఫికెన్స్ ఉంది. సో, దానికోసమే దీన్ని మిక్స్డ్ కేటగిరీలో పెట్టారు. సో, బయోడైవర్సికల్ పరంగా అంటే న్యాచురల్ పరంగా చూసుకుంటే ఫ్లోరా అండ్ ఫానా. సో, ఫ్లోరా అంటే ప్లాంట్స్ గురించి, ఫానా అంటే యానిమల్స్ గురించి. ఇక్కడ స్నో లెపర్డ్స్ గానివ్వండి, అండ్ తర్వాత రెడ్ పాండాస్. ఒక ఇమేజెస్ చూపిస్తాను. సో, ఇదిగోండి ఇలాగ రెడ్ పాండాస్ గానివ్వండి, అండ్ తర్వాత స్నో లెపర్డ్స్, క్లౌడెడ్ లెపర్డ్స్, హిమాలయన్ థార్, బ్లూ షీప్, టిబిటియన్ వుల్ఫ్ గానివ్వండి. సో, రెడ్ పాండాస్. సో, ఇది వుల్ఫ్‌దమ్మా ఇమేజెస్. పాండాస్ అంటే ఎవరికైనా ఇష్టమా? దీనిదేనా? పాండాస్ అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి గదా! సో, ఇది రెడ్ పాండా ఒక ఇమేజెస్ అమ్మ. టిబిటియన్ వుల్ఫ్‌వి చూద్దాం. సో, ఇదిగోండి ఇది టిబెటన్ వుల్ఫ్ ఇమేజెస్. సో, 2 కొంచెం ఒకేలా ఉన్నాయి. కాకపోతే కలర్ డిఫరెన్స్ మాత్రమే. ఇదిగోండి. సో, ఈ టైప్ ఆఫ్ యానిమల్స్‌కనేది ఈ ప్లేస్ అనేది హోమ్ టైపు. అండ్ బర్డ్స్‌లో చూసుకుంటే మనకి 550 బర్డ్ స్పీసెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. వెజిటేషన్ అంటే లైక్ ఫ్లోరా టైప్‌లో చూసుకుంటే గ్రాస్ ల్యాండ్స్ గానివ్వండి, అండ్ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఇవన్నీ ప్రెజెంట్ అయి ఉన్నాయమ్మా. అండ్ నెక్స్ట్ కల్చరల్ అండ్ స్పిరిచ్యువల్స్ ఇంపార్టెన్స్‌లో చూసుకుంటే సాకర్ ల్యాండ్‌స్కేప్. లెప్చా అనే కమ్యూనిటీకి ఏంటంటే ఈ యొక్క మౌంటైన్, సో, మౌంటైన్ అనేది ఒక సాక్రెడ్ ప్లేస్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ రిచువల్స్ ఏంటంటే ఆహ్, సిక్కిజం ఐడెంటిటీ అనేది ఉంటుంది. సో, రిచువాలిటీకి సంబంధించి. సో, ఈ యొక్క మౌంటైన్‌ని వాళ్ళ యొక్క గార్డియన్ కింద, సో, గార్డియన్ అనే లబ్సోల్ ఫెస్టివల్ తోటి సో, గార్డియన్ కింద నమ్మి సో, ఈ ఫెస్టివల్ అనేది చేస్తారు. సో, రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ప్రెజెంట్ అయి ఉండేది. అంటే ఈ ప్లేస్‌కొచ్చి వాళ్ళు
హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి జరగకూడదు. సో, దాన్నే బఫర్ జోన్ అంటారు. నేషనల్ పార్క్స్‌లో కానివ్వండి ఏంటంటే 3 జోన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో, ఇన్నర్ మోస్ట్ జోన్ అనేది ఏంటి బఫర్ జోన్. సో, ఈ బఫర్ జోన్‌లోకి ఏంటంటే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అనేవి ఏమి ఉండవు. సో, ఓన్లీ ఫ్లోరా అండ్ ఫానా మాత్రమే ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఇలా రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అనేవి ఉంటాయమ్మా నేషనల్ పార్క్స్‌లో. సో, వీటి యొక్క ఎగ్జాంపుల్ మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి. నెక్స్ట్ చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ నేచురల్ సైట్స్. Natural sites protects endangered species, rare plants, and ecosystems. Biodiversity maintains ecological balance and supports life. సో న్యాచురల్గా ఉండే సైట్స్ ఏంటంటే ఎండేంజర్డ్ యానిమల్స్ ఏ అయితే యానిమల్స్ కౌంట్ అనేది తక్కువ ఉండి లైక్ హంటింగ్ వల్ల కానివ్వండి అండ్ తర్వాత ఏదో టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల చనిపోతున్నాయో వాటిని ఎండేంజర్డ్ స్పీసీస్‌లో పెడతారు. సో, ఎండేంజర్డ్ స్పీసీస్‌లో పెట్టిన యానిమల్స్ ఏంటంటే ఫ్యూ నంబర్‌లోనే ఉంటాయి. ఆ కౌంట్ అనేది ఓన్లీ కౌంటబుల్ అంటే లైక్ మనకి 1000 గానివ్వండి, లైక్ 2000 గానివ్వండి, లేదంటే ఇంకా మరీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏంటి 100లో ఉంటాయి కౌంట్. సో, ఆ టైప్ ఆఫ్ యానిమల్స్‌ని ఏంటంటే గ్లోబల్‌గా అమ్మ వాటి కౌంట్ చెప్తున్నాను నేను. సో, ఇప్పుడు ఒక యానిమల్ ఉంది. సో, దాని కౌంట్ గ్లోబల్‌గా 1000 ఉందనుకోండి. దాన్ని ఎండేంజర్డ్ స్పీసీస్‌లోకి తీసుకెళ్తారు. బికాజ్ 1000 ఉంది కదా అని వదిలేసారనుకోండి. త్రూ హంటింగ్ గానివ్వండి, అదర్ యాక్టివిటీస్ వల్ల అవి చనిపోతాయి. సో, అలా ఎక్స్‌టింక్ట్ అయిపోతది ఆ యానిమల్. అలా ఎక్స్‌టింక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ తర్వాత రేర్ ప్లాంట్స్ గానివ్వండి, ఎకో సిస్టమ్. సో, రేర్‌గా ఉండే ప్లాంట్స్ కొన్నుంటాయి. సో, మెడిసినల్ పర్పస్‌లో యూజ్ చేసేవి గానివ్వండి, సో, వాటిని ఆ ప్లాంట్స్‌ని ప్రొటెక్ట్ చేయడము. అండ్ తర్వాత ఎకో సిస్టమ్‌ని అనేది ప్రొటెక్ట్ చేయడం. బయోడైవర్సిటీ మెయింటైన్స్ ఎకలాజికల్ బ్యాలన్స్ అండ్ సపోర్ట్స్ లైఫ్. సో, బయోడైవర్సిటీ అనేది ఏంటంటే ఎకలాజికల్ బ్యాలన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ దాని ద్వారా లైఫ్ అనేది సపోర్ట్ అవుతుంది. సో, చూడండి ఇప్పుడు బయోడైవర్సిటీ పరంగా చూసుకుంటే ప్లాంట్స్ మీద హ్యూమన్స్ అనేవాళ్ళు ఎక్కువ డిపెండెంట్‌గా ఉంటారు. సో, ఇలాగే ఎకలాజికల్ బ్యాలన్స్ అనేది ఉంటుంది. సో, ప్లాంట్స్ మీద హ్యూమన్స్ డిపెండ్ అవ్వడము, యానిమల్స్ మీద అదర్ యానిమల్స్ ఇంకొక యానిమల్స్ గానివ్వండి, కార్నివోరస్, హెర్బివోరస్ టైప్స్‌లో. సో, ఇలాగా ఎకలాజికల్ బ్యాలన్స్ అనేది మెయింటైన్ చేస్తూ లైఫ్‌ననేది సపోర్ట్ చేస్తుంది బయోడైవర్సిటీ థింగ్స్ అనేవి. సో, ఇది యొక్క ఇంపార్టెన్స్ అమ్మ బయోడైవర్సిటీకి సంబంధించి. సో, అందులో ఎగ్జాంపుల్‌లో చూసుకోండి సుందర్బాన్స్ నేషనల్ పార్క్. హోమ్ టు రాయల్ బెంగాల్ టైగర్స్ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సుందర్బన్స్. సో, ఇది టైగర్స్‌కి హోమ్ టౌన్ కిందమ్మ. ఈ నేషనల్ పార్క్ అనేది. సో, లొకేషన్ వైస్‌గా చూసుకుంటే మనకి ఇది వెస్ట్ బెంగాల్‌లో ప్రెజెంట్ అయి ఉందమ్మా ఈ నేషనల్ పార్క్ అనేది. సో, సారీ. సో, ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ విత్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వరల్డ్‌లోనే లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ప్రెజెంట్ అయి ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకి 10,000 కిలోమీటర్ స్క్వేర్ అనేది ప్రెజెంట్ అయి ఉంది.
సో ఈ బయోస్పియర్ అనేది ఎలా రిజర్వ్ అవుతుందంటే, సో గంగాస్ అండ్ బ్రహ్మపుత్రాస్ డెల్టాస్ ద్వారా అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే టైడల్ వాటర్ వేవ్స్, మడ్ ఫ్లాట్స్ అండ్ సాల్ట్ టాలరెంట్ మ్యాంగ్రోవ్స్. సో అక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ప్రజెంట్ ఉంది. సో వాటికి సంబంధించిన రిజర్వ్స్ అనేవి ఉంటాయి. మడ్ ఫ్లాట్స్ కానివ్వండి అండ్ మ్యాంగ్రోవ్స్, సాల్టెడ్ మ్యాంగ్రోవ్స్ అండ్ టైడల్ వాటర్ వేవ్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సో ఫ్లోరా అండ్ ఫానా గురించి చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఉంటున్నాయమ్మా. సో వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారు. అందులో చూసుకుంటే సో ఈ ప్లేస్కి ఆ నేమ్ అంటే ఎలా వచ్చిందంటే సుందర్బన్ అనేది సో ఒక మ్యాంగ్రూవ్ ట్రీ ఉంటుందమ్మా. సో దాని పేరు సుందరి. సో ఆ నేమ్ బట్టే ఈ యొక్క ప్లేస్కి సుందర్బన్ అనే నేమ్ వచ్చింది. అండ్ ఇక్కడ బెంగాల్ టైగర్స్ కానివ్వండి అండ్ తర్వాత క్రొకోడైల్స్, ఫిషింగ్ క్యాట్స్, వైల్డ్ బర్డ్స్ కానివ్వండి, రెప్టైల్స్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అనేవి కన్జర్వ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా ఉంటున్నాయమ్మా. సో ఇదిగోండి ఇవి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో ఇవి రేర్గా ఉండే స్పీసెస్. యునెస్కో ఈ ప్లేస్ని ఏంటంటే నేషనల్ 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. అండ్ ఈ ప్లేస్ని 1984లో యాజ్ అ నేషనల్ పార్క్ కింద అనౌన్స్ చేశారు. సో దీన్ని 1987లో యునెస్కో హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం. అండ్ నెక్స్ట్ రంజార్ సైట్. సో ఇది ఒక రంజార్ సైట్ కింద 2019లో రికగ్నైజ్ చేశారమ్మ. సో ఇది సుందర్బంగ్ నేషనల్ పార్క్ గురించి. సుందర్బన్స్. సో నెక్స్ట్ చూడండి, architectural significance of heritage sites. Many heritage sites showcase advanced construction techniques, artistic skills, and cultural expression of past civilization. Khajuraho group of monuments known for its intricate temple carvings. సో మెనీ హెరిటేజ్ సైట్స్లో ఏంటంటే అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ టెక్నిక్స్ అండ్ తర్వాత ఆర్టిస్టిక్ స్టైల్స్ కానివ్వండి, స్కల్ప్చరింగ్ థింగ్స్ కానివ్వండి అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్గా వాళ్ళకి సంబంధించిన పాస్ట్ సివిలైజేషన్స్ అనేవి చూపిస్తుంది, షోకేస్ చేస్తుంది. ఖజురోహ. సో ఇది ఖజురోహ ఇమేజెస్ అమ్మ. సో ఈ టెంపుల్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఇప్పుడు ఈ టెంపుల్ అనేది మధ్యప్రదేశ్లో ప్రజెంట్ అయి ఉందమ్మా. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. అండ్ ఇది ఎప్పుడు బిల్డ్ చేశారంటే చందేలా డైనస్టీలో 950 నుంచి 150 AD మధ్యలో దీన్ని బిల్డ్ చేశారు.
సో దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇదమ్మా సైట్ గురించి. సో ఇది ఆర్కిటెక్చర్ అండ్ సిగ్నిఫికెన్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిగ్నిఫికెన్స్ అనేది అంటే మనకి డిఫరెంట్ స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నగరే స్టైల్ అని, రోకో. సో బ్రిటిష్ స్టైల్స్ లో చూసుకుంటే రోకో అని, ఇలాగా ద్రావిడియన్, ఇండో సర్కాసనిక్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిగ్నిఫికెన్స్ అనేది హెరిటేజ్ సైట్స్ ద్వారా షోకేజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ హిస్టారికల్గా ఉన్న ఇంపార్టెన్స్. Heritage sites help us understand past civilization, rulers, wars, and social systems. సో హెరిటేజ్ సైట్స్ అనేవి ఏంటంటే మన యొక్క పాస్ట్ సివిలైజేషన్ని అండ్ మన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వార్స్ సంబంధించి, సోషల్గా ఉన్న సిస్టమ్స్ సంబంధించి ఈ సైట్స్ అనేవి షోకేస్ చేస్తాము. సో ఇందులో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి హంపి. సో హంపి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ కానివ్వండి, సో ఇక్కడ ఉన్న కీ మాన్యుమెంట్స్ ఏంటంటే విరూపాక్ష టెంపుల్. సో ఇదేంటి వరల్డెస్ట్ అండ్ తర్వాత లార్డ్ శివకి డెడికేట్ చేశారు ఈ టెంపుల్ అనేది. సో ఇదమ్మ విరూపాక్ష టెంపుల్ యొక్క ఇమేజెస్. అండ్ నెక్స్ట్ వచ్చి విత్తాల టెంపుల్. సో ఇది విత్తాల టెంపుల్ గురించి. సో ఇదే మ్యూజికల్ పిల్లర్స్ అమ్మ. సో ఇక్కడ ఐకానిక్ స్టోన్ స్కల్ప్చరింగ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మ్యూజికల్ పిల్లర్స్ గురించి. ఇక్కడ ఏంటి మనకి 56 మ్యూజికల్ పిల్లర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయమ్మా. 56 మ్యూజికల్ పిల్లర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ కీ మాన్యుమెంట్ వచ్చి ఏంటంటే మహానవమణి దిబ్బ. సో మహానవమణి దిబ్బ ఇమేజెస్ కూడా చూద్దాం. సో ఇది మ్యాసివ్ ప్లాట్ఫామ్ అమ్మ ఫర్ రాయల్గా ఏదైనా సెరమనీస్ జరిగినప్పుడు సో దీన్ని యూజ్ చేసేవారు. సో ఇది ఒక మ్యాసివ్ ప్లాట్ఫామ్. సో ఇదిగోండి ఎంత ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అండ్ హైట్ కానివ్వండి. సో ఇది మ్యాసివ్ సెరమోనియల్ థింగ్స్ కి యూజ్ చేసుకునేవారు, రాయల్ గా జరిగే సెరమోనియల్ థింగ్స్ కి. అండ్ నెక్స్ట్ ఉగ్ర నరసింహ. చదవండి. సో ఉగ్ర నరసింహుని యొక్క ఇమేజెస్. సో 6.7 meters టాల్ స్టాచ్యూ అమ్మా ఇది. సో ఇవి మేజర్ గా ఉన్న మాన్యుమెంట్స్ అక్కడ. అండ్ కీ సైట్స్ ఏంటంటే ఫర్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి ఉన్న కీ సైట్స్ వచ్చి హేమకుట హిల్.
చదవండి టెంపుల్ ప్లేస్ని ఇలాగ హేమకుట హిల్ అని అంటారు. సో ఇక్కడ న్యూమరస్ ఎర్లీ టెంపుల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాము. అండ్ నెక్స్ట్ క్వీన్స్ బాత్. సో క్వీన్ సంబంధించి ఆ రాయల్గా ఉన్న బాత్ హౌస్ అనమాట. సో ఇవి వాటి యొక్క ఇమేజెస్. నెక్స్ట్ హజరా రామ టెంపుల్. సో ఇది హజర్ రామ టెంపుల్. సో రామాయణం లో జరిగిన సీన్స్ అవన్నీ ఇక్కడ కావ్ చేశారు. హనుమంతుడు కానివ్వండి. సో ఇలాగా రామాయణంలో జరిగిన సీన్స్ అన్ని ఈ యొక్క టెంపుల్ వాల్స్ మీద ఉంటాయి. సో ఇదమ్మా హంపి గురించి. Next is spiritual and religious value. Many heritage sites are sacred places associated with religion and faith. సో స్పిరిచువల్ గాను అండ్ రిలీజియస్ పరంగాను ఉన్న వాల్యూ సైట్స్. సో చాలా సైట్స్ వరకు చూసుకుంటే మనకి రిలీజియస్ ఫెయిత్స్ కానీ సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అందులో ఎగ్జాంపుల్గా చూసుకుంటే బోధ్గయ. సో ప్లేస్ వేర్ లార్డ్ బుద్ధ అటైన్ ఎన్లైన్మెంట్. సో బోధ్గయ గురించి ఇది బీహార్లో ప్రజెంట్ అయి ఉందమ్మా. సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడే ఫస్ట్ ఎన్లైట్మెంట్ అనేది జరిగింది అని చెప్పుకుంటారు. సారీ ఇమేజెస్ చూడండి. సో ఇది ఎవరు బిల్డ్ చేశారంటే ఎంపరర్ అశోక ఫస్ట్ స్ట్రైన్. 3rd సెంచరీ బీసీలో దీన్ని బిల్డ్ చేశారమ్మా. సో సో హిస్టారికల్ పరంగా ఈ ప్లేస్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది హోలిస్టిక్ అండ్ సాక్రెడ్ సైట్ కింద చూస్తారు. సో అండ్ బుద్ధునికి సంబంధించి. సో బోధి ట్రీ అనేది ప్రజెంట్ అయి ఉంది. ఇదిగోండి మీకు ఇమేజ్. సో ప్రజెంట్గా ఉన్న ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ చూస్తే 50 మీటర్ టాల్ ఉంటుందమ్మ. 5th నుంచి 6th సెంచరీ ఏడీలో దీన్ని బిల్డ్ చేశారు. అండ్ అప్పట్లో ఎర్లియస్ట్ బ్రిక్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్ కిందది ఈ యొక్క బౌద్ధ గయాన్ అనేది చూస్తారు. సో రీస్టోరేషన్ సంబంధించి ఏంటంటే చాలా రెనోవేషన్స్ అనేవి జరిగినాయి.
సో బ్రిటిష్ టైంలో కానివ్వండి. అండ్ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ కునిన్ఘమ్ అండ్ బ్రూమెన్స్ అఫీషియల్. సో వీళ్ళు సెవరల్ రెనోవేషన్స్ అనేవి చేశారు. అండ్ యునెస్కో దీన్ని 2002లో ఈ ప్లేస్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. యాజ్ అ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. సో నెక్స్ట్ చూడండి, ఎయిత్ వచ్చి జియోలాజికల్ ఇంపార్టెన్స్. సో ఒక ప్లేస్కి సంబంధించి దానికి ఉన్న జియోలాజికల్ ఇంపార్టెన్స్. సమ్ న్యాచురల్ సైట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ డ్యూ టు యూనిక్ ల్యాండ్స్ ఫార్మ్స్ అండ్ ఎర్త్ ప్రాసెసెస్. ఎగ్జాంపుల్ జైంట్ causeway, famous for its hexagonal basal columns formed by volcanic activity. ఇమేజెస్ చూద్దామమ్మా. ఫాల్స్ ఇదిగోండి. సో హెక్సాగానల్ గా ఉన్నది ఇవి ఏంటంటే వాల్కనికల్ యాక్టివిటీ ద్వారా ఫామ్ అయినాయి రాక్స్. సో ఇది నార్థరన్ ఇర్లాండ్ లో ప్రజెంట్ అయి ఉందమ్మా. సో యాంట్రన్ కోస్ట్ లో, సో నార్థరన్ ఇర్లాండ్ లో ప్రజెంట్ అయింది. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్ గా చూసుకుంటే 40,000 ఇంటర్లాకింగ్ బ్లాక్స్ హెక్సగోనల్ బేసల్ కాలమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే ఈ టైప్ ఆఫ్ కాలమ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఇలా హెక్సగోనల్ గా. సో ఇలాంటివి 40,000 ప్రజెంట్ అయి ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవి ఎప్పుడు ఫామ్ అయినాయి అంటే 50 నుంచి 60 మిలియన్ ఇయర్స్ ఎగో. సో 50 నుంచి 60 మిలియన్ ఇయర్స్ ఎగో వాల్కనల్ యాక్టివిటీ ద్వారా ఇవి ఫామ్ అయినాయి, ఈ హెక్సగోనల్ కాలమ్స్ అనేవి. సో ఇదిగోండి ఇమేజ్. సో ఇది డ్రోన్ వ్యూ అమ్మా. సో జియోలాజికల్ పరంగా ఏంటంటే ఇవి వాల్కనిక్ ఎరప్షన్లో సో లావా యొక్క కూలింగ్ ద్వారా ఫామ్ అయినాయి. సో లావా యొక్క కూలింగ్ ద్వారా పెలియోజిన్ ఎర పీరియడ్స్లో ఇది ఫామ్ అయిందమ్మ. సో ఇది ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే వాల్కనికల్ ఎరప్షన్ని ఫ్యూజర్. సో వాల్కనికల్ ఎరప్షన్ యొక్క ఫ్యూజర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో జియాలజికల్గా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అది. సో ఈ ప్లేస్ గురించి ఇదమ్మా. సో ఇదిగోండి 40,000 కాలమ్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. అండ్ విచ్ డేట్ బ్యాక్ ఆఫ్ వాల్కానిక్ ఏజ్ ఆల్మోస్ట్ 60 మిలియన్స్ ఇయర్స్ ఎగో. సో 50 నుంచి 60 మిలియన్ ఇయర్స్ ఎగోకి సంబంధించిన వాల్కానిక్ ఎరప్షన్ యొక్క లావా కూలింగ్ యొక్క కాలమ్స్ ఇవి.
సో ఇది ఈ ప్లేస్ గురించి జైంట్ కాజ్వే. అండ్ నెక్స్ట్ tourism and economical value. Natural heritage sites attracts tourists, generate employment and economic growth. Sustainable tourism ensures protection while promoting development. So natural and heritage sites దే టూరిస్ట్ యొక్క అట్రాక్షన్ని సో టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామికల్గా జనరేట్ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో దీని గురించి మనం ఆల్రెడీ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సస్టైనబుల్ టూరిజం అనేది దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే ప్రొటెక్షన్ని ప్రమోట్ చేస్తుంది విత్ ప్రమోటింగ్ డెవలప్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి జైపూర్ సిటీ known for forts, palaces and cultural tourism. సో జైపూర్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాలెసెస్ ఏంటంటే యాజ్ అ టూరిస్ట్ పర్పస్లో యూజ్ అవుతున్నాయి అండ్ ఈ ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేస్తూనే రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. సో ఇదిగోండి జైపూర్లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో చూసుకుంటే మనకి అంబీర్ ఫోర్ట్, హవా మహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, నహంగర్ ఫోర్ట్, జైగర్ ఫోర్ట్, జై మహల్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇమేజెస్ చూడండి అమ్మా. మనకి అంబీర్ ఫోర్ట్ ఉంది కదా, సో ఇది 11 కిలోమీటర్స్ ఫ్రమ్ జైపూర్లో ప్రజెంట్ అయి ఉంది. సో జైపూర్ సంబంధించి 11 కిలోమీటర్స్ అవి ప్రజెంట్ అయి ఉంది. అండ్ హిల్ టాప్, సో రెడ్ స్టోన్ తోటి దీన్ని ఫామ్ చేశారు అండ్ మార్బల్స్ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇదేంటంటే ఒరిజినల్ రెసిడెన్స్ అమ్మ, రాజ్పుత్ మహారాజాకి సంబంధించి ఒక ఒరిజినల్ రెసిడెన్స్ కింద ఉండేది. అండ్ అలాగే ఇక్కడ శీష్ మహల్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మిర్రర్ ప్యాలెస్. నెక్స్ట్ హవా మహల్. సో ఇదేంటంటే 1799లో చేశారు అండ్ ఇక్కడ దీన్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు, ద ప్యాలెస్ ఆఫ్ విండ్స్. సో హవా అంటే విండ్ అని హిందీలో. సో దీన్ని మహారాజా స్వయం ప్రతాప్ సింగ్ బిల్డ్ చేశారు అండ్ ఇక్కడ 953 స్మాల్ విండోస్ జరోకాస్. సో అంటే బయటికి బల్జ్ అయి ఉండే విండోస్ అని చెప్పుకున్నాం కదా, జరోకాస్. సో అవి ఉంటాయి ఇక్కడ. సో ఇవి 953 ఉంటాయి స్మాల్ విండోస్. సో రాయల్ లేడీస్ స్ట్రీట్ లైఫ్ని కానివ్వండి అండ్ డిజైన్స్ని వీటిని అబ్జర్వ్ చేయడానికి ఇలా వీటిని డిజైన్ చేశారు. అండ్ తర్వాత మీకు సిటీ ప్యాలెస్. సో ఇది 1727 నుంచి 1732 వరకు చేశారమ్మా. సో ఇది మహారాజా స్వయం జై సింగ్ 2 చేశారు. సో ఇది దీన్ని ఏమంటారంటే సో యాజ్ హార్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ. సో ఇది సర్వ్ చేసింది హార్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీకి యాజ్ అ హార్ట్ కింద ఉండేది. సో ఇక్కడ ఏంటంటే చంద్రమహల్ అండ్ ముబారక్ మహల్ అనేది ప్రజెంట్ ఉన్నాయి ఇక్కడ రాయల్ రెసిడెన్స్కి. అండ్ ఇప్పుడు ఏంటంటే యాజ్ అ మ్యూజియంగా యూజ్ అవుతుంది, సిటీ ప్యాలెస్ మ్యూజియం కింద.
సో ఇదమ్మా ఈ ఒక ప్లేసెస్ గురించి. సో ఇప్పుడు కొన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ చూడండి, కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్. Conservation efforts include legal protection, environmental laws, restoration work, and awareness programs. Governments and international organizations work together to safeguard these sites for future generations. సో కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్లో వచ్చి ఏంటంటే ఈ యొక్క సైట్స్ అనేవి లీగల్ గాను అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ లాస్, రిస్టోరేషన్ వర్క్స్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి క్రియేట్ చేసి కన్జర్వేషన్ చేస్తారు. సో ఇందులో గవర్నమెంట్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్గా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ లాస్ అండ్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే మనకి యునెస్కో. సో యునెస్కో అనేది కంబైన్ అయ్యి ఈ యొక్క ప్లేసెస్ అనేది కన్జర్వ్ చేస్తుంది. సో వర్క్ టుగెదర్ అండ్ సేఫ్ గార్డ్ దీస్ సైట్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. సో ఈ యొక్క టూ థింగ్స్ అనేవి, సో గవర్నమెంట్ అండ్ అది ఇంటర్నేషనల్గా, సో ఇవి రెండు టుగెదర్గా వర్క్ అయ్యి యొక్క సైట్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి సో ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్కి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి గెలోపగస్ ఐలాండ్. ఇదిగోండమ్మ గెలోపగస్ ఐలాండ్. ఈ ప్లేస్ అనేది ఏంటంటే టర్టిల్స్కి ఎక్కువ ఫేమస్. సో ఇక్కడ 5 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. శాంటా క్రూజ్ కానివ్వండి అండ్ అలాగే 40,000 యానిమల్స్కి అనేది యాజ్ ఎ రెసిడెన్స్గా ఉంటుంది. ఈ యొక్క 5 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అనేవి. సో ఇది వాల్కనికల్ ఎరప్షన్. సో వాల్కనికల్ ఎరప్షన్ వల్ల పెసిఫిక్ ఓషన్లో ప్రజెంట్ అయి ఉందమ్మా. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకి 19 మెయిన్ ఐలాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ జైంట్ టార్టాయిస్ కానివ్వండి, మెరైన్ ఇంగ్విన్స్ అండ్ తర్వాత పెంగ్విన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇదిగోండి పెంగ్విన్స్, బర్డ్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్కి యాజ్ అ రెసిడెన్స్గా ఈ ప్లేస్ అనేది ఉంది. హిస్టరీ పరంగా డిస్కవర్లో చూసుకుంటే మనకి ఈ యొక్క ప్లేస్ అనేది 1535లో డిస్కవర్ చేశారు. సో స్పానిష్ క్రూ మెంబర్స్ బిషప్ డి బెర్లాంగస్ క్రూ మెంబర్స్ వెళ్తున్నప్పుడు సో దీన్ని డిస్కవర్ చేశారు. అండ్ బాగా ఫేమస్ అయిన డిస్కవరీ వచ్చి చార్లెస్ డార్విన్ విజిట్ హెచ్ఎంఎస్ బెగల్ వ్యూస్ హెచ్ఎంఎస్ బెగల్లో. సో ఈయన 1835లో ఈ ప్లేస్ని విజిట్ చేశారు. అండ్ ఇక్కడ డిస్టింక్ట్ స్పీసెస్ యానిమల్స్ కానివ్వండి, టార్టాయిస్, ఫించర్స్ని వాటిని స్టడీ చేసి ఎవల్యూషన్ థియరీ అనేది ఇచ్చారు చార్లెస్ డార్విన్. సో ఈ యొక్క ప్లేస్ అనేది యునెస్కో 1978లో
యాజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. సో, చార్లెస్ డార్విన్ అని చెప్పుకున్నాం కదమ్మా! సో, ఆయన ఒక బుక్ అనేది రాసారు ఈ యొక్క ఐర్లాండ్ మీద. సో, ఆ బుక్ ఏంటంటే 'ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్'. సో, 'ఒరిజిన్ ఆఫ్ స్పీసెస్' అని బుక్ అనేది రాసారు. సో, ఇదమ్మా గెలపగస్ ఐలాండ్ గురించి. సో, కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్‌లో సంబంధించి ఈ గెలపగస్ ఐలాండ్ గురించి. సో, కన్క్లూజన్‌లో చూడండి. Natural and heritage sites are valuable treasures of humanity. Natural sites protect ecosystem biodiversity, while heritage sites preserve history, culture, architecture. సో న్యాచురల్ అండ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఏంటంటే ఒక ట్రెజర్ కింద, సో హ్యూమన్ లైఫ్ కంటూ ఒక ట్రెజర్ కింద ఇవి వర్క్ అవుతున్నాయి. సో, ఇందులో న్యాచురల్ సైట్స్ అనేవి ఏంటంటే, ఆ బయోడైవర్సిటీని గానివ్వండి, అండ్ యానిమల్స్, ఫ్లోరా, ఫానా, సో, ఈ యొక్క యానిమల్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ లైక్ హెరిటేజ్ సైట్స్ ఏంటంటే, ఏదైతే మాన్యుమెంట్స్‌గా ఉంటాయో వాటిని, అండ్ వాటికి సంబంధించిన హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్, సో, వీటిననేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో, మనం మిక్స్డ్ సైట్స్ కూడా చూసుకున్నాం. సో, మిక్స్డ్ సైట్స్‌లో ఏంటంటే, బోత్ ద ఎలిమెంట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి. సో, కన్జర్వేషన్, sus suitable tourism and global cooperation are essential to maintain these sites for future generations. సో, కన్జర్వేషన్ అండ్ అలాగే సస్టైనబుల్ టూరిజం వల్ల ఏంటంటే, ఈ యొక్క గ్లోబల్ ఉన్న కోఆపరేషన్ వల్ల ఈ సైట్స్‌ననేవి ప్రొటెక్ట్ చేసి, కన్జర్వ్ చేసి ఫర్దర్ జనరేషన్స్‌కి, సో, ఫ్యూచర్‌లో వచ్చే జనరేషన్స్‌కనేవి ఇవ్వగలుగుతాం. సో, ఇదమ్మా న్యాచురల్ అండ్ హెరిటేజ్ సైట్స్ గురించి. అర్థమైంది కదా! సో, మిక్స్డ్ సైట్స్‌లో మనం మాచు పిచ్చు చూసుకున్నాం. తర్వాత కల్చరల్ సైట్స్‌లో 'తాజ్‌మహల్', 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' అండ్ కంజ్ జండన్ దానా ప్లేస్ గురించి, అండ్ తర్వాత నేచురల్ సైట్స్‌లో 'సుందర్బన్' నేషనల్ పార్క్స్. సో, నేషనల్ పార్క్స్ గురించి చూస్తున్నాం సైట్స్‌లో. అండ్ తర్వాత కన్జర్వేషన్‌లో చూసుకుంటే 'గెలపగోస్ ఐలాండ్స్'. సో, ఇదమ్మా ఈ యొక్క నేచురల్ అండ్ హెరిటేజ్ సైట్స్ గురించి. అర్థమైంది కదా! ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ అమ్మ. థాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.